కూల్చివేతలతో మొదలైన పాలన కాలగర్భంలో కలిసిపోయింది. ప్రతీకార పాలకుడికి పాపం పండింది. బటన్లు నొక్కానంటూ బడాపోయిన బిడ్డకు ఓటర్లు ఎగ్జిట్ బటన్ నొక్కారు. వైనాట్ 175 అంటూ తలగరేసిన జగనాసురుడి కొమ్ములు విరిచారు. సిద్ధమంటూ విర్రవీగిన జగన్ రెక్కలు విరిచారు. విధ్వంసాలు విద్వేషాలతో సాగించిన అరాచకాలకు ప్రజలు చరమగీతం పాడారు. నీకిచ్చిన ఒక్క ఛాన్స్ అయిపోయింది, వెళ్ళవయ్యా వెళ్ళు అంటూ సాగనంపారు. ఇక ఒక్క నిమిషం కూడా అధికారంలో ఉండడానికి వీల్లేదని తేల్చి చెప్పారు. గంగలో మునిగిన నిష్కృతి కాని పాపాలు చేసిన జగన్కు పాలించే అర్హతే లేదని తీర్పు ఇచ్చారు. సీతమ్మకు చేయిస్తీ చింతాకు పథకము రామచంద్ర, లక్ష్మణునకు చేయిస్తీ ముత్యాల పథకము రామచంద్ర, భరతునకు చేయిస్తీ పచ్చల పథకము రామచంద్ర, కలికితురాయి నీకు పొలుపుగా చేయిస్తే రామచంద్ర, సర్కారు పైకము తృణముగు నెంచకు రామచంద్ర అంటూ చెరసాలలో భక్తరామదాసు దీనంగా పాడుకునే పాట చాలా మందికి తెలుసు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఎన్నికల్లో ఓడిన తర్వాత మాట్లాడిన మాటలు వింటుంటే ఈ పాట గుర్తుకొచ్చింది. ఆయన మాటల్ని క్లుప్తంగా చెప్పుకోవాలంటే 52 లక్షల మంది అక్క చెల్లెమ్మలకి అమ్మ ఒడినిచ్చాను, ఆ ఓట్లేమైనాయో, 66 లక్షల మందికి అవ్వాతాతలకు వికలాంగులకు గతంలో చూడని మంచి చేశాం, మరి వారి ఆప్యాయత ఏమైందో, 1,05,00,000 మంది అక్క చెల్లెమ్మలకు చేయుత, సున్నా వడ్డీ అవసరాలతో తోడుగా ఉన్నాం, ఆ ప్రేమ ఏమైందో, పిల్లల చదువు కోసం ఎన్నో మార్పులు చేసి అండగా నిలిచాం, ఆ అభిమానం ఏమైందో అని ఇలా సాగింది ఆయన ప్రసంగం. అక్కడ రామదాసు తన ఇష్టదైవమైన రాముడి ఖర్చు పెట్టింది సర్కారు డబ్బే. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి తాను నమ్ముకున్న ప్రజలకు ఇచ్చింది సర్కారు డబ్బే. అంత చేసినా తనను చెరసాలు పాలు చేశాడే రాముడు అని రామదాసు ఆక్రందన. ఇంత చేసినా తనను పదవీచ్యుతిని చేశారే ప్రజలు అని జగన్మోహన్ రెడ్డి ఆవేదన. ఇక్కడ రామదాసుని జగన్మోహన్ రెడ్డితో పోల్చడం లేదు. విపరీతమైన విశ్వాసంతో కొన్ని పనులు చేసినప్పుడు ఊహించని ప్రతికూల ఫలితం వస్తే ఎలా ఉంటుందో ఒక పోలికతో చెప్పే ప్రయత్నమే ఇది. సరే, ఇంతకీ వైసీపీ ఎందుకు ఓడింది అనే ప్రశ్నకి ఆ పార్టీ మీద ద్వేషం ఉన్నవాళ్ళు ఎన్నైనా చెప్పేయచ్చు. జగన్ అభివృద్ధిని గాలి కొదిలేశాడనొచ్చు, బాబాయి హత్య కారణమనొచ్చు, చెల్లెలికి అన్యాయం చేశాడని వాదించవచ్చు, చంద్రబాబుని జైల్లో పెట్టడం వల్ల అనుకోవచ్చు. ఇవన్నీ వాళ్ళు ఎప్పటి నుంచో చెబుతున్నవే. అయితే ఓటమికి ఇవి నిజంగా కారణాలో కాదో ఒక్కసారి ఆలోచిద్దాం. అభివృద్ధి చూపించకపోవడమే కారణం అనుకుంటే మరి దానిని చూపించిన చంద్రబాబుని 2004లోనూ 2009లోనూ 2019లోనూ ప్రజలు ఎందుకు ఓడించారు? బాబాయి హత్యే కారణం అనుకుంటే మరి కడపలో అవినాష్ రెడ్డిని ఎందుకు గెలిపించారు? చెల్లెలికి అన్యాయం చేసే మరి ప్రజలు ఆమెనెందుకు గెలిపించలేదు? చంద్రబాబుని జైల్లో పెట్టడం వల్ల అనుకుంటే అసలు ఆయన జైల్లో ఉన్నప్పుడు విదేశాల్లో కొందరు, రాష్ట్రంలో టీడీపీ వర్గీయులు తప్ప మిగిలిన ప్రజలు ఎందుకు నిరసన చేయలేదు? కనుక ఇవేవీ అసలు కారణాలు కాదు. వైసీపీ మీద పెంచుకున్న అయిష్టత వల్ల, తెలుగుదేశం పార్టీ మీద ఇష్టం వల్ల కొందరికి గబుక్కున ఈ కారణాలు స్ఫూర్తిస్తాయంతే. చంద్రబాబు సంక్షేమం విషయంలో వాగ్దానాలు నిలబెట్టుకోలేదు కాబట్టి 2019లో ఓడించారు. కానీ తాము చేసిన వాగ్దానాలలో ఒక్క మద్య నిషేధం తప్ప దాదాపు అన్నీ నిలబెట్టుకున్నాం కదా, అయినా ఈ ఓటమి ఏమిటి అనేది వైసీపీ శ్రేణులు తొలిచేస్తున్న ప్రశ్న. ఏ కారణాల చేత ఎంత ప్రభుత్వ వ్యతిరేకత ఉన్నా మరి ఈ స్థాయిలో 11 సీట్లకి పరిమితం చేయడం ఏంటిది అనేది వారికి మింగలేని చేదుగులిక. ఈ ప్రశ్న నుంచే సమాధానం ఆలోచించుకోవాలి. సంక్షేమం ఒక్కటి రాజ్యాధికారం పొందడానికి సరిపోదనేది ఒక సత్యం. ఎందుకంటే నిజానికి ఈ స్థాయి లక్షల కోట్ల పంచుడు కార్యక్రమం గతంలో ఏ ప్రభుత్వమూ చేయలేదు. ఇంతకంటే సంక్షేమం చేయడానికి ఏదీ లేదు అన్నట్టుగా ఉంది. అయినా ఈ స్థాయిలో ఓటమి పలకరించింది అంటే సంక్షేమం ఒక్కటే కాదు, అభివృద్ధి కూడా తోడవాలి. ఇన్నేసి పోర్టులు కట్టాం, మెడికల్ కాలేజీలు తెరుస్తున్నాం, స్కూళ్ళు పునరుద్ధరించాం, ఇది అభివృద్ధి కాదా అని అడగడము కరెక్టే. కానీ జనం కోరుకునే అభివృద్ధి అదొక్కటే కాకపోవచ్చు. రియల్ ఎస్టేట్ భూమి వస్తే ప్రైవేట్ నిర్మాణాలు మొదలవుతాయి, అప్పుడు చేతి నిండా పని ఉంటుంది. రోజువారీ కూలీల నుంచి చిన్న స్థాయి సివిల్ ఇంజనీర్ల నుంచి కాంట్రాక్టర్ల వరకు అందరికీ చేతి నిండా పని దొరుకుతుంది. అది జరిగేలా చూడాలి. అంతే తప్ప పోర్టులు కట్టాక అందులో ఉద్యోగాలు ఇస్తాం, అంతవరకు ఆగమన్నా, అందాక ఈ పోర్టుల్లో నిర్మాణ పనులు చేసుకోండి, ప్రభుత్వం వేతనం ఇస్తుంది అన్నా అది సరిపోదు. ప్రతిదీ ప్రభుత్వ సీటు కింద పెట్టుకొని పనికి పిలిస్తే అది అభివృద్ధిలాగా అనిపించదు ప్రజలకి. ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోకి పనులు కల్పించే శక్తి వెళ్ళాలి.
అది రియల్ భూమితోనే సాధ్యం. ఆ పని గత 5 ఏళ్లలో ఎక్కడా జరగలేదు. కనుక ఎంత లిస్టు చదివినా ఆ అభివృద్ధి జనం జీవితాలపై ప్రభావం చూపలేదు. ఇందులో వైసీపీ ప్రభుత్వం ఘోరంగా విఫలమైంది. అలాగే సంక్షేమాన్ని అతిగా ప్రచారం చేసుకోవడం, తెచ్చిన పరిశ్రమల వివరాల్ని గట్టిగా చెప్పుకోకపోవడం. ఆటో డ్రైవర్లకు 15,000 రూపాయలు ఇచ్చామని యాడి వేస్తే ఇతర ప్రజలకి ఆనందమా? అవ్వాతాతలకి ఇంత డబ్బు బటన్ నొక్కి ఇచ్చాను అని ప్రకటనిస్తే మిగిలిన ప్రజల ఆనంద బాష్పాలు కారుస్తారా? సంక్షేమం గురించి ఇచ్చిన వాడికి పుచ్చుకున్న వాడికి తెలిస్తే చాలు. పరిశ్రమలు ఎక్కడ ఏమొస్తున్నాయనే విషయాలు అందరికీ తెలియాలి. ఏ ప్రాంతంలో ఎన్నొస్తున్నాయి, తమ ప్రాంతంలో ఎన్నొస్తున్నాయని జనం తెలుసుకుంటారు. రియల్టర్లు రియల్ భూమ్ ఆటోమేటిక్గా తెస్తారు. దాంతో ఫ్లాట్ల రిజిస్ట్రేషన్ మొదలవుతుంది. దానివల్ల ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది. పనులు మొదలై పైన చెప్పుకున్నవన్నీ జరుగుతాయి. అసలు ఈ దిశగా ఎవ్వరూ సలహా ఇవ్వకపోవచ్చు. ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి పట్టించుకుపోయి ఉండవచ్చు. తన తండ్రి వైఎస్ఆర్ కంటే గొప్పగా సంక్షేమం చేశానని జగన్ అనుకుని ఉండవచ్చు. ఆయన అనుకున్నా అనుకోకపోయినా ఆయన అనుచరులు మాత్రం అంటూ ఉంటారు. కానీ జగన్ తన తండ్రి నుంచి నేర్చుకోవాల్సింది చాలా ఉంది. సంక్షేమం, అభివృద్ధి రెండింటినీ బ్యాలెన్స్ చేయడం, అగ్రకులాలు ఇతర కులాలు అని తేడా లేకుండా అందరి మనసుని గెలుచుకునేలా వ్యవహరించడం, రాజకీయంగా వెన్నుదన్నుగా ఉండే సొంత వర్గానికి చెందిన రాజకీయ నాయకులు, ఎన్ఆర్ఐలు, హై నెట్వర్క్ పీపుల్ ఇలా అందరినీ దగ్గరగా పెట్టుకోవడం, రాజకీయ ప్రత్యర్థులతో చెలోక్తులు, సున్నితమైన సెటైర్లు తప్ప కఠిన మాటలతో బాధ పెట్టకుండా ఉండడం, ఒకవేళ అలా సొంత పార్టీ వాళ్ళు ఎవరైనా వివరిస్తే వారిని మందలించడం, వయసుకు గౌరవం ఇస్తూ రాజకీయ ప్రత్యర్థిని సంబోధించడం. చంద్రబాబు, వైఎస్ఆర్ ఇద్దరు సఖ్యంగానే ఉండేవారు. ఒకే ఒకసారి తన పాలనపై టీడీపీ చేస్తున్న ఏదో దుష్ప్రచారాన్ని తిప్పికొడుతూ, ఇలాంటి పనులు చేస్తున్న నిన్ను ఎందుకు కన్నావా అని నీ తల్లి కూడా బాధపడుతుందయ్యా చంద్రబాబు అని అన్నారు వైఎస్ఆర్. అదే ఆయన నోరు జారి అనే అతిపెద్ద మాట. అది అప్పట్లో పెద్ద వార్త అయింది. కానీ జగన్మోహన్ రెడ్డి పాలనలో చంద్రబాబు పడిన మాటలు గుర్తు తెచ్చుకుంటే అసలు వైఎస్ఆర్ అన్నది పెద్ద విషయంగానే అనిపించదు. ఆ స్థాయిలో దుర్భాషలాడారు వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు. దేనికి గౌరవం ఇచ్చినా ఇవ్వకపోయినా వయసుకైతే ఇవ్వాలి. ఆ విషయంలో పూర్తిగా గాడి తప్పి ప్రజల్లోని ఒక వర్గం ఓటర్ల క్రోధానికి కారణమయ్యారు. ముఖ్యంగా బ్రాహ్మణ, వైశ్య, క్షత్రియ వర్గాల్లో ఈ కంప్లైంట్ బలంగా వినిపిస్తూ వచ్చేది. వైఎస్ఆర్ విషయంలో సంక్షేమం అనగానే గుర్తుకొచ్చేది ఆరోగ్యశ్రీ. ఆయన ఎన్నో స్కీములు పెట్టినా ఇది మాత్రం కలికితురాయి. ఎందుకంటే ప్రతి పేద, మధ్యతరగతి వ్యక్తికి భయం గొల్పే విషయం ఏదైనా వస్తే ఆసుపత్రికి వెళ్ళాలి, ఖర్చు ఎంత అవుతుంది, ఆ భయాన్ని పూర్తిగా చెరిపివేసిన స్కీమ్ ఆరోగ్యశ్రీ. వైఎస్ఆర్ ఎందరికో దేవుడైపోయింది కూడా ఈ ఒక్క విషయం వల్లే. కటిక పేదలే కాకుండా మధ్యతరగతి, కాస్తంత ఎగువ మధ్యతరగతి వర్గానికి కూడా ఈ స్కీమ్ వర్తించడం వల్ల ఓటు బ్యాంకు విస్తృతంగా పెంచుకున్నాడాయన. పైగా ఇది కులాలకు అతీతమైన స్కీమ్. ప్రతి ఇంట్లోనూ తనకో, భార్యకో, పిల్లలకో, వృద్ధులకో ఉపయోగపడే స్కీమ్. కనుక ఎమోషనల్ కోషెంట్ చాలా బలంగా ఉండే పథకం ఆరోగ్యశ్రీ. అంతటి ఎమోషనల్ కోషెంట్ ఉన్న స్కీమ్ జగన్ ప్రభుత్వంలో ఏది ఉంది? అమ్మ ఒడి పేరుతోనో, పెన్షన్ పేరుతోనో, పేరు ఏదైనా కావచ్చు, జగన్ ఇచ్చింది డబ్బు. ఈ డబ్బు ఎంత పంచినా అవసరం తీరుతుందేమో తప్ప ఎమోషన్ని టచ్ చేయదు. ఇక జగన్ పరాభవానికి మరో కారణం ఆడిన మాట తప్పడం. మాట తిప్పను, మడమ తిప్పను అంటూ ఊదరగొట్టి అడుగడుగునా నాలుక మడతీశారు. మడమ అష్టవంకర్లు తిప్పేశారు. అందుకే ఓటర్లు తగిన శాస్త్రి చేశారు. మద్యపాన నిషేధం చేయకుండా నాసిరకం మద్యంతో పసుపు కుంకాలు చెరివేసిన దుర్మార్గపు అన్నకు ఆడబిడ్డలు బుద్ధి చెప్పారు. అమరావతి రాజధాని అని నమ్మబలికి రాష్ట్ర భవిష్యత్తుతో 3 ముక్కలాటాడినందుకు శంకరగిరి మాన్యాలు పట్టించారు. 5 ఏళ్లలో 25 లక్షలు ఇల్లు కట్టిస్తానని చెప్పి 4వ వంతైనా పూర్తి చేయనందుకు వైఎస్ఆర్సీపీ కోటను కూలదోశారు. వారంలో సిపిఎస్ రద్దు చేయకపోగా రివర్స్ పిఆర్సీతో వంచినందుకు ఉద్యోగులు రిటర్న్ గిఫ్ట్ ఇచ్చారు. మా నాన్న కళ అంటూ పోలవరం సహా జలయజ్ఞం ప్రాజెక్టులను రివర్స్ టెండరింగ్తో అస్తవ్యస్తం చేసినందుకు రైతులు కలుపు మొక్కలా తీసేశారు. మెగా డిఎస్సి, ఏటా జాబ్ క్యాలెండర్ అంటూ మోసగించినందుకు నిరుద్యోగులు దుడ్డు కర్రతో దండించారు. భారీ పెట్టుబడులు పెట్టే పరిశ్రమలను రాష్ట్రం నుంచి తరిమేసినందుకు యువకులు వైఎస్ఆర్సీపీని తరిమి కొట్టారు. కేంద్రం మెడలు వంచుతూ ప్రత్యేక హోదా సాధిస్తా అంటూ పిట్టల దొర వేషాలు వేశారు. నిధులు, విధులు లేని కార్పొరేషన్లతో సామాజిక అన్యాయం చేసినందుకు ఆయా వర్గాల ప్రజలు
అట్లకాడతో వాతలు పెట్టారు. రంజాన్ తోఫాన్ తీసేసినందుకు ముస్లింలు గుణపాఠం చెప్పారు. క్రైస్తవ యువతులకు పెళ్లి కానుక సొమ్ములివ్వని సైతాన్ను క్రైస్తవులు సాగనంపారు. 5 రూపాయలకే ఆకలి తీర్చిన అన్న క్యాంటీన్లను మూసేసి పేదల నోటికాడ ముద్దలాగేసి మహాపరాధం చేశారు. తిరుమల, శ్రీశైలం వంటి పవిత్ర ఆలయాల్లో వైకాపా రాక్షసులు చేసిన పాడుపనులన్నీ అరికట్టలేని అధర్మ పాలకుడు జగన్ను హిందువులు ఓటుతో దండించారు. ఇక్కడ జగన్ అయినా ఏ నాయకుడైనా నేర్చుకోవాల్సిన విషయం ఒకటి ఉంటుంది. వాగ్దానాల విషయంలో అబద్ధాలు చెప్పకూడదనుకుంటే మరీ సత్యహరిశ్చంద్రులా కాకుండా కనీసం ధర్మరాజులాగా అశ్వత్థామ అధః కుంజరః అనడమైనా నేర్చుకోవాలి. అదే పని రేవంత్ రెడ్డి చేస్తున్నది. ముందు వాగ్దానాలన్నీ గట్టిగా చెప్పేయడం, గెలిచిన తర్వాత కండిషన్స్ అప్లై అని చెప్పి కొందరికే పంచడం. అది ప్రస్తుత రాజకీయాల్లో లేటెస్ట్ డెవలప్మెంట్. ఇక మరొక విషయం, జగన్ ఎంతసేపు నా బీసీలు, నా ఎస్సీలు, నా ఎస్టీలు అని పదే పదే చెప్పడం వల్ల తక్కిన కులాలకు వాళ్ళంతా మానసికంగా జగన్కి దూరంగా జరుగుతూ వెళ్ళినట్టయింది. అధిక సంఖ్యలో బ్రాహ్మణులు, వైశ్యులు, క్షత్రియులు, కమ్మలు, కాపులు మాత్రమే కాకుండా రెడ్డి సామాజిక వర్గం వారు కూడా జగన్ని ఎమోషనల్గా తీసుకోలేదు. ఇది ముమ్మాటికి నిజం. ఎందుకంటే 2019లో జగన్ గెలుపు కోసం ముందు వెనుక ఆలోచించకుండా లక్షలు కోట్లు ఖర్చు పెట్టిన ఎన్ఆర్ఐ రెడ్లు, వ్యాపారాలు చేసుకునే రెడ్లు 2024లో జగన్ గెలిచినా ఓడినా సంబంధం లేదన్నట్టు ఉన్నారు. దానికి కారణం వాళ్ళకి కనీసం అపాయింట్మెంట్ ఇచ్చి ఫోటో దిగే అవకాశం కూడా కలగలేదట. ఈ కోవలో సోషల్ మీడియా యోధులు కూడా ఉన్నారు. తన వైపు నిలిచి రకరకాల కేసులు అవి ఫేస్ చేసిన ఆ యువకులకి ఎటువంటి భరోసా ఇవ్వలేదు జగన్. దీనికి ప్రధాన కారణం జగన్ తన చుట్టూ పెట్టుకున్న కొందరు అడ్వైజర్లు, వ్యక్తిగత సిబ్బంది. ఎవ్వరికి అపాయింట్మెంట్ ఇస్తే వాళ్ళు జగన్కి దగ్గరైపోతారో అని వీళ్ళు ఇన్సెక్యూరిటీతో వాళ్ళని దూరం పెడుతూ వచ్చారు. వాళ్ళంతా జగన్ని దూరం పెడుతూ వచ్చారు. చివరికి జగన్కి ఆ పక్కన వాళ్ళు మాత్రమే మిగిలారు. ఇది కూడా అనుభవారాహిత్యం వల్ల చేసుకున్న స్వయం కృతాపరాధమే. ఎందుకు ఓడిపోయారో చేసుకునే సమీక్షలో ఇవన్నీ కూడా ప్రస్తావించుకోవాలి. అన్నట్టు ఇక్కడ ఒక మాట, జగన్ మీద ప్రేమ ఉన్నా నిలబడిన అభ్యర్థుల మీద వ్యతిరేకత వల్ల జనం ఓట్లేయలేదని ఒక వాదన ఉంది. కానీ అది కూడా పూర్తిగా నిజం కాదు. ఎందుకంటే పనిమంతుడైన ఎమ్మెల్యే అని ప్రత్యర్థులు కూడా ఒప్పుకునే ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామరెడ్డి కూడా ఓటమి పాలయ్యారు. యూట్యూబ్లో ఆయన వీడియోలకి తెలంగాణలో కూడా ఫ్యాన్స్ ఉన్నారు. ఎమ్మెల్యే అంటే ఇలా పనిచేయాలి అనేట్టుగా చేశాడు ఆయన. కానీ రోజు మార్నింగ్ వాక్ పేరుతో ప్రతి వీధిలోనూ తిరిగి సమస్యలను తెలుసుకోవడం, కొన్ని స్పాట్లో పరిష్కరించడం, ఇలా ఎన్నో వీడియోలను అప్లోడ్ చేస్తూ వచ్చాడు కూడా. అయినా ఓడిపోయాడు. పైగా ఆయన ఓడిపోయింది స్థానిక ఓటర్లకి ఎవరో తెలియని నాన్ లోకల్ అయిన సత్యకుమార్ మీద. కనుక సమస్య అభ్యర్థులు కాదు, నిలబెట్టుకోలేని వాగ్దానాలు చేయడం, అలాగే జగన్మోహన్ రెడ్డి ఓవర్ సెంటిమెంట్ నిర్ణయాలు, అలాగే సొంత వర్గాన్ని, సోషల్ మీడియా యోధుల్ని, అగ్రకుల ఓటర్స్ని దూరం చేసుకోవడం. తన తండ్రి వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీతో మధ్యతరగతి ఓటర్ల మనసులు గెలుచుకున్నట్టుగా జగన్మోహన్ రెడ్డి ఏ స్కీముతోనూ ఆ వర్గాన్ని గెలుచుకోలేకపోవడం ఓటమికి ప్రధాన కారణం.